హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రవణ్ కుమార్ టేల్స్ ఛానల్. ఇప్పటి వరకు మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేయబోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం శ్రీ మాత్రే నమః. నవరాత్రి అనేది శక్తిని ఆరాధించే హిందువుల యొక్క పండుగ. నవరాత్రి అంటే 9 రోజులుగా అర్థం వస్తుంది సంస్కృతంలో. ఈ నవరాత్రిని వసంతకాలం, శరదృతువుల మొదలు, వాతావరణ మరియు సౌర ప్రభావ పరంగా చంద్ర పంచాంగం ప్రకారం నిర్ణయిస్తారు. 9 రోజులు బతుకమ్మ జరుపుకున్న తర్వాత 10వ రోజున దసరా పండుగని జరుపుకుంటారు. దసరా అంటే సంస్కృతంలో దసహరా అనే పదం నుండి ఏర్పడింది. ఈ 10 రోజులలో మహిషాసుర మర్దిని అయిన దుర్గామాతని అనేక రూపాలలో భక్తితో ఆరాధిస్తారు. మనకు అందరికీ చాలామందికి తెలిసింది ఏంటంటే నవరాత్రి సంవత్సరంలో ఒక్కసారే వస్తుందని మనం అనుకుంటాం. కాకపోతే ఈ నవరాత్రి అనేది సంవత్సరానికి 5 సార్లు జరుపుకుంటారు. వసంత నవరాత్రి మార్చ్ ఏప్రిల్ నెలలో జరుపుకుంటారు. గుప్త నవరాత్రి జూన్ జూలైలో జరుపుకుంటారు. శరణ్ నవరాత్రి ఇది చాలా అతి ముఖ్యమైనది, సెప్టెంబర్ మరియు అక్టోబర్ నెలల్లో జరుపుకుంటారు. పౌష్య నవరాత్రి నవంబర్ మరియు డిసెంబర్ నెలలో జరుపుకుంటారు. అలాగే మాఘ నవరాత్రి జనవరి మరియు ఫిబ్రవరి నెలలో జరుపుకుంటారు. ఇవి 5 సార్లు జరుపుకుంటారు. శరద్ నవరాత్రిని దౌమ్యవాచనుడి ప్రకారం నవరాత్రి పండుగ అశ్విన మాసంలో ప్రకాశవంతమైన పక్షంలో ప్రతిపాదం అనుక్రమంలో నవమి పూర్తయ్యేదాకా జరుపుకుంటారు. దుర్గామాత ఈ 9 రోజులు 9 రూపాలలో మనకు దర్శనమిస్తుంది. మొదటి రోజు శ్రీ బాలా త్రిపుర సుందరిగా మనకు దర్శనమిస్తుంది. రెండవ రోజు శ్రీ గాయత్రీ దేవిగా మనకు దర్శనమిస్తుంది. మూడవ రోజు శ్రీ మహాలక్ష్మీదేవిగా మనకు దర్శనమిస్తారు. నాలుగవ రోజు శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవిగా మనకు దర్శనమిస్తారు. ఐదవ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా మనకు దర్శనమిస్తారు. ఆరవ రోజు శ్రీ మహాసరస్వతీ దేవిగా మనకు దర్శనమిస్తారు. ఏడవ రోజు శ్రీ దుర్గాదేవిగా మనకు దర్శనమిస్తారు. ఎనిమిదవ రోజు శ్రీ మహిషాసుర మర్దిని దేవిగా మనకు దర్శనమిస్తారు. 9వ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా మనకు దర్శనమిస్తారు. రాముడు లంకకి బయలుదేరే ముందు ఈ జమ్ము చెట్టును మొక్కాడని ప్రతీతి. అలాగే మహాభారతంలో ఈ పాండవులు తమ ఆయుధాలని ఇదే జమ్మి చెట్టు మీద దాచి ఉంచారని ప్రతీతి. అందుకే దసరా రోజున ఈ జమ్మి చెట్టును మొక్కడం వల్ల అపజయం కలుగదని మన హిందువుల నమ్మకం. దుర్గామాత మనకి బలాన్ని, జ్ఞానాన్ని మరియు శ్రేయస్సుని ప్రసాదిస్తుంది. అందుకే మనం దుర్గామాతని పూజించాలి.